తాజా అంశాన్ని చూస్తున్నాం. 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా రాష్ట్రానికి మరో 1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, క్లీన్ ఎనర్జీ విధానంతో రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల వివరాలేంటి? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేస్తున్నాయో వాటిలో 9 ప్రాజెక్టులకు నెలకొల్పేందుకు సీఎం అంగీకారం ఆమోద ముద్ర వేశారు. ఇందులో ప్రధానంగా వీటి ద్వారా ఈ 9 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 1,82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటు దాదాపు 2,63,000 పైచిలకు ఉద్యోగాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఏదైతే నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో దాదాపు భారీ పెట్టుబడి 96,862 కోట్ల రూపాయలతో భారీ రిఫైనరీ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దాదాపు 2,400 మందికి ఉపాధి కూడా కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, అలాగే లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రో కాంప్లెక్స్, అలాగే యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, ఇట్లా వివిధ అంశాలు కూడా బ్లాకుల వైజ్ గా నిర్మిస్తారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి దాదాపు 88,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం ఒక అంచనా వేస్తోంది. మొత్తం 2029 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని చెప్పి కూడా సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఇటీవల ఏదైతే టాటా గ్రూప్ TCS ఏర్పాటు చేసేందుకు విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. ఏదైతే దాదాపు మిలీనియం టవర్స్ లోని 2,08,000 పైచిలకు చదరపు అడుగుల్లో ఈ విస్తీర్ణంలో ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS అనేది దాదాపు 80 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు కానుంది. దీని ద్వారా దాదాపు 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70 ఎకరాల్లో 3 దశల్లో వచ్చే 6 ఎలక్ట్రిక్ 3 వీలర్ 2 వీలర్ ట్రక్, అలాగే బస్సుల బ్యాటరీ ప్యాక్లను గ్రీన్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దాదాపు 1,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టనుంది. అలాగే దీని ద్వారా కూడా దాదాపు 2,300 మందికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలోని రాంబేర్లో దాదాపు 106 ఎకరాల్లో 1,174 కోట్ల రూపాయలతో 1,500 మందికి ఉపాధి కలిగించేలాగా బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పెట్టుబడులు బోర్ ప్లాంట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అనేది నెలకొల్పుతుంది. దీనికి కూడా సీఎం ఇవాళ జరిగిన SIPB మీటింగ్ లో ఆమోద ముద్ర వేశారు. ఇక ఏదైతే రాష్ట్రానికి ఈ ఇంధన రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కూడా ఆమోద ముద్ర వేశారు. ఇందులో క్లీన్ ఎనర్జీ పాలసీతో వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇందులో ప్రధానంగా 5 సంస్థలు దాదాపు 83,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. దీనిలో ఒక ఏదైతే గ్రీన్ అమోనియా ఇండియా లిమిటెడ్ కాకినాడలో 592 ఎకరాలతో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమోనియా మ్యానుఫాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా దాదాపు 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే కోకినల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో 40 ఎకరాలతో 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను దాదాపు 2,000 కోట్ల రూపాయలతో స్థాపించనుంది. దీని ద్వారా దాదాపు 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ కూడా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనుంది. అలాగే రిలయన్స్ గ్రూప్ సంస్థ కూడా ఒక భారీ ప్రాజెక్ట్ ను కూడా పెట్టేందుకు ముందుకొచ్చింది. వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2028 నాటికల్లా పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.